మీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే ముందు మీరు నాటకాలు వేశారన్నారు కదా! అంటే అంతకుముందు యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎన్టీ రామారావు గానివ్వండి, లేదంటే నాగేశ్వరరావు గారు గానివ్వండి, అంటే పాత యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. మీకు మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు అనిపించిందా? అరే నేను శోభన్ బాబు లాగా ఉన్నా నేను అయితే నేను మీకు అనిపించిందా? మొట్టమొదటి నుంచి నేను నాటక రంగాల్లో ఈ సినిమా ఫీల్డ్కి రాని క్రితం శోభన్ బాబు గారిలా నేను అనుకోలేదు. కాకపోతే ఆ స్టైల్ మెయింటైన్ చేసేవాడిని. అంటే మీకు ఇష్టమా ఆయన అంటే నాకు ఇష్టం బాగా. ఓకే. ఆ హెయిర్, ఆ మేసాలు అవన్నీ చక్కగా ఆయన స్టైల్లో మెయింటైన్ చేసేవాడిని. చేస్తే ది టైటానిక్ అంతర్వేస్ట్ అనే ఓ మూవీ తీశారు. దాని డైరెక్టర్ గారు వంశీ గారు అని, కాకినాడ వాస్తవ్యులు, రాజవంశీ ఆయన. అయితే వారు ఏముందంటే ఆ మూవీలో అందరూ డూప్స్ అనమాట. పెద్ద ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాగా ఆ మూవీలో డూప్స్. దాని హీరో ఎవరంటే మన కోటి గారు, సంగీత దర్శకులు కోటి గారు అబ్బాయి హీరో. ఆ మూవీ అంతా లాంచ్లో జరిగింది. అంతర్వేటు అమలాపురం సినిమా పేరు. అక్కడ సన్నివేశాలు ఏంటంటే పెళ్లి సన్నివేశం, పృథ్వీ గారికి మ్యారేజ్ అవ్వటం, ఇలా అవే సన్నివేశంలో నేను ఒక సన్నాయి వాయించే వాయిద్యకారుడిని, నా పక్కన ఒక ఆయన డోలు వాయిస్తూ హార్మోని వాయిస్తూ ఇద్దరు ఉంటారు. ఈ జబర్దస్త్ టీము, ఈ డూప్స్ అందరూ అక్కడ లాంచీలో డ్యాన్స్ చేస్తుంటారు. చేస్తున్న టైంలో నన్ను నా పక్కన కూర్చున్న ఆయన ఒక విశ్వేశ్వరరావు గారు, కాకినాడ వాస్తవం, ఎవరు మీరు శోభన్ బాబు గారిలా కనపడుతున్నారు అండి. శోభన్ బాబు గారు అంటే ఇష్టంగానండి, నేను శోభన్ బాబు గారు అంటే ఆయన చాలా అందగాడు అన్న. లేదు సార్, మీరు నా పక్కనే ఉంటున్నారు, రోజు చూస్తున్నాను, మీరు నడక లుక్ అంతా అలాగే కనిపిస్తున్నాను. సరే నెక్స్ట్ రోజు నేను ఏం చేశానంటే ఇంకా హెయిర్ అలా చేసి రింగు తీసి సెట్లోకి వచ్చేసరికి పృథ్వీ గారు, అరే నిజంగా శోభన్ బాబు గారిలా ఉన్నారా అని మొట్టమొదటిగా 35 ఇండస్ట్రీ పృథ్వీ గారు ప్రశంసించారు. తర్వాత వీళ్ళంతా కూడా నిజంగా ఆయనలాగే ఉన్నారు, బాగుంది అంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు, ఏమండి నిన్నటి వరకు వేరేగా లుక్, ఇప్పుడు మళ్ళీ మీరు శోభన్ బాబు గారి లుక్లో ఉంటే కంటిన్యూటీ బాగోదు అన్నారు. అంటే డైరెక్టర్ గారు అన్నారు, రే ఇది డూబ్స్తో తీస్తున్నాం మనం ఆల్రెడీ, ఎన్టీఆర్ గారు అందరూ ఉన్నారు, శోభన్ బాబు గారు లేరు, అనుకోకుండా మన మూవీలో ఏదో శోభన్ బాబు గారు అవతరించినట్టుగా ఉంది, ఇంక ఇన్ని శోభన్ బాబు గారిలా వాడుకుందాం మనం అని అప్పటి నుంచి నన్ను శోభన్ బాబు గారిలా ఆ మూవీ అంతా చేశాను. అక్కడి నుంచి ఇలా హైదరాబాదు ఇలాగా. అంటే గెటప్ వరకు అంటే ఓకే, కానీ తనలాగా డైలాగ్స్ చెప్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే డూప్ లాగా అనిపించట్లే, రియల్గా శోభన్ బాబేనా అని అట్లా ఆ విధంగానే అనిపిస్తుంది. అంటే ఇదంతా అమ్ము ఇప్పుడు కూర్చోవడం స్టైల్ కూడా అదే, అంటే ఇదంతా నేర్చుకున్నారా మీరు ఇదంతా? అయితే ముందు ఇంత అందమైన రూపం ప్రసాదించిన నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నాను. ఆ భగవంతుడు దయవల్ల ఏంటంటే ఇండస్ట్రీలో అందగాడు, సోగ్గాడు అనే పేరు మన శోభన్ బాబు గారికి వచ్చింది. ఆ రూపం రావడం నా అదృష్టం. ఇది శోభన్ బాబు గారిని నేను రియల్గా కలిశాను. మన బలరామకృష్ణులు అనే మూవీ మా ఊర్లో తాడేపల్లిగూడెంలోనే తీస్తున్నారు. అది జగపతి బాబు గారు ఎద్దుతో పోట్లాడే సన్నివేశం. ఈయన గ్రామ పెద్ద చెట్టు దగ్గర కూర్చుంటారు. ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి నమస్కారం పెట్టి, సార్ నేను ఆర్టిస్ట్ని సార్, నాటకాలు వేస్తాను, ఎన్నో పద్యాలు పాడతా అంటే, అప్పుడు జగపతి బాబు గారు అప్పటిదాకా కుర్చీలు కూర్చున్నాయని ఆ ఎద్దు దెబ్బ పోట్లాడడానికి వెళ్ళాను. ఆ కుర్చీ కలుగుంటే అప్పుడు శోభన్ బాబు గారు నన్ను చెయ్యిలా పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆర్టిస్ట్ అంటున్నా కూర్చోయ్యాను. నిజంగా నాకు చాలా సంతోషం వచ్చింది. ఒక మహానటుడు, పెద్ద నటుడు, ఒక సామాన్య మనిషి వెళ్ళి సార్ మీ అభిమాని అనగానే పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయన అప్పుడు గెటప్లో లేను, శోభన్ బాబు గారి రూపంలో కూడా లేను. అంటే నేను ఒక పౌరాణికం ఆర్టిస్ట్ అని చెప్పాను. అయితే రాయకి రాముడు పాదం తగిలి అహల్య అయినట్టు శోభన్ బాబు గారి యొక్క చేయి తగిలి నాకు శోభన్ బాబు గారి రూపం మరింత పెరిగింది అని నేను భావిస్తాను. కానీ మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంది అంటే ఇప్పుడైనా సరే, అరే ఒక్కసారి శోభన్ బాబు గారు నన్ను ఈ విధంగా చూస్తే ఎంత ఆనందపడేవారు అని మీకు అనిపిస్తుందా? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డూబు, చిరంజీవి గారు డూబ్స్, అందరూ చాలామంది డూబ్స్ చేస్తున్నారు. కృష్ణ గారు మూవీస్లో చాలా ఎక్కువగా కొన్ని ఫైట్లకి, కొన్ని సాంగ్స్కి ఆయన పాపం ఆయన హెవీ బిజీ అనమాట. అప్పట్లో చాలా సినిమాలు చేశారు ఆయనకి అసలు షెడ్యూల్ ఖాళీ ఉండేది కాదు. అలాంటప్పుడు కొన్ని సన్నివేశాలు డూబ్స్తో చేసేవారు. ఆ డూబ్ చేసిన కూడా నాకు ఫ్రెండే చెప్పారు అనమాట, కృష్ణ గారు ఎంతో మెచ్చుకున్నారు అది ఇది అని. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారుగా చేస్తున్నాడు రాజేంద్ర అని నా ఫ్రెండ్ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు సార్ మూవీలో కొన్ని
సన్నివేశాలు చేయవలసి వస్తుంది. ఓకే.